మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక 2029 ఎలక్షన్లలో నేను మావిగన్ ఎజెండాగానే ఎలక్షన్లకు వెళ్తాను. మావిగన్ ఇష్టమైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అలాగే అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. ఏంటంటారు అసలు ఈ 3 సంవత్సరాల ముందుగానే మావిగన్ అంటూ ఆయన మాట్లాడటం ఎలా చూడాలంటారు? నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ కల్పన పంచుమర్తి. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా 3 ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు గత మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయటానికే పుట్టాడా అనిపిస్తుంది. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాజధాని మీద, అమరావతి మీద విషం చిమ్మాడు. అసలు రాజధాని లేకుండా మనం రాష్ట్రాన్ని సపరేట్ చేసినప్పుడు మనం చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత అమరావతిని పోలు చేసుకొని అందరి ప్రజాభిప్రాయంతో మాత్రమే ఇది జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన కూడా ఒప్పుకొనే చెప్పెళ్ళి ఈ అమరావతి రాజధానిగా అప్పటి పిఎం గారు కూడా వచ్చి అన్ని నదుల నుంచి మట్టిని తీసుకొచ్చి, నీళ్ళని తీసుకొచ్చి చాలా పవిత్రంగా అమరావతి దేవతల రాజధాని అని చెప్పి మనం స్టార్ట్ చేసుకున్నాం. అది ఆంధ్రుల ఆత్మాభిమానానికి చిహ్నంగా మారింది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసిందే కాకుండా విద్వేషం, విద్రోహం ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అవరోధానికి ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఏమన్నా బాగాలేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మొన్న మావిగన్ అన్నాడు, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నాడు. తర్వాత నిన్న విజయవాడ అంటున్నాడు అనిపిస్తుంది నాకు. అంటే ఈ అధికారం పోవటం, కనీస ప్రతిపక్ష హోదా లేకపోవటం, ఈ 2 ఆయన్ని మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇలాగా పిచ్చి ప్రేలాపనలు, ఎందుకంత పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, ముందల రోజు అంటే నిన్నగాక మొన్న మాట్లాడిందేమో మావిగనే ఎజెండాగా వెళ్తాను నేను అన్నారు. తర్వాత చూస్తేనేమో ఇప్పుడు విజయవాడే రాజధాని మంది, నేను ఇక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు, డీజీపీ ఇక్కడే ఉంటారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటారు? ఒక్క రోజులోనే అంత చేంజ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మరీ అంత చేంజ్ రావడానికి గల కారణం ఏంటంటారు? అంటే మానసికంగా అనిశ్చితిగా ఉన్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. మానసికంగా ఆయన కరెక్ట్గా లేడు, ఆరోగ్యంగా లేడు. ఆయన మాటలు ఆంధ్ర ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అభివృద్ధి మార్గాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా అమరావతిని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తారో వాళ్ళనే గెలిపిస్తారు, వాళ్ళనే ముఖ్యమంత్రిగా ఎన్నుకునే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. ఒక్కసారి మోసపోయారు అమ్మల్లారా, అయ్యల్లారా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మా నాన్న కూడా చచ్చిపోయాడు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ముద్దులు పెట్టి రకరకాలుగా పాదయాత్ర చేస్తే ఒప్పుకొని సరేలే చూద్దాం, ఒక్క అవకాశం ఇద్దామన్నందుకు, ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఒక్క కంపెనీ కూడా రాలేదంటే అసలు కంపెనీలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి రకరకాల ఆంక్షలు పెట్టి వాళ్ళు పరిగెత్తకుండా వెళ్ళిపోయేటట్టుగా చేసిన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇంతమంది ఎన్ఆర్ఐలు, ఈ కంపెనీలు ఇట్లా రావటం, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, రకరకాలుగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని చూసి ఓర్వలేక మానసికంగా ఒత్తిడికి గురై ఆయన ఈ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఈ పిచ్చి ప్రేలాపనలు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పట్టించుకోరండి. వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకుంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం నిలబడుతుందో. చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా ఒక గెజిట్ చేసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని ఒక చట్టం చేసి అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు మళ్ళీ నేను వచ్చి మారుస్తానంటే
నిజంగానే ఈ మావిగన్ను ఈ మెంటలోడండి. ఈ అంటే అట్లా అనకూడదు. దిమాగ్ ఖరాబ్ అయిన వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా ఉంటే మంచిది. అంటే ఇక్కడ ఒకటి క్వశ్చన్ మేడం, అసలుకి ఒక ఆంధ్ర పౌరుడిగా అడుగుతున్నాను నేను ఇది. అసలు ఏ రాష్ట్రానికి లేని అదృష్టం అనాలా, దురదృష్టం అనాలా మన రాష్ట్రానికి ఇదే మీ రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రతి దగ్గర నుంచి ఆమోద ముద్ర పొందిన తర్వాత కూడా ఎందుకంటారు ఈ ఈ చర్చలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలంటారు అసలుకి? పిచ్చి ప్రలాపనలు ఈ ఈ జలగలాగా పట్టుకున్నాడండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పీల్చేయటానికి జలగలాగా వచ్చాడు. 5 సంవత్సరాలు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేసాడు. అసలు అమరావతి ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అన్న దాన్ని నిర్వీర్యం చేసేసాడు. సరే, ఎలాగోలాగా ప్రజలందరూ తిరిగి శక్తివంతులై తెచ్చుకున్నారు మంచి నాయకుడిని. కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు, అక్కడ ఢిల్లీలో మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నగారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు. కూటమి ప్రభుత్వం ఇంత బాగా అభివృద్ధి చేస్తుంటే చూసి తట్టుకోలేక, ఓర్వలేక, ఈ ఓర్వలేని చేష్టలు, మాటలు, ఈ మాటల వల్ల ఆయన ఏదో సరదాగా అన్నాడు, ఆ పిచ్చోడేదో పిచ్చి ప్రలాపనలు చేశాడు అనుకుంటే దీని ఎఫెక్ట్ ఇప్పుడు రాబోయే పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తాం అనుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఓ, వీడు మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాడంటే నెక్స్ట్ ఏమవుతుందో. సో ఇది అభివృద్ధికి అవరోధం. ఆ రోజు ఎలాగైతే అభివృద్ధికి అవరోధాన్ని పదవిలోకి వచ్చిన మొదటి రోజే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టాడు, ఇప్పుడు కూడా అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్ని జలగలాగా పట్టుకొని అసలు నన్ను అడిగితే ఈ ప్రజలు ఎప్పుడు ఆయన కప్పెట్టేస్తారండి. ఇప్పటికే వాళ్ళ పార్టీని సమాధి చేసేసారు. ఇప్పుడు ఆయన సమాధికి గోతులు దవ్వుకుంటున్నాడు. ఆయన పార్టీని భూస్థాపితం చేసే రోజు వచ్చేదాకా ఇంతే చేస్తారు వాళ్ళు. మేడం, యాజ్ ఏ డాక్టర్గా ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీకు ఒక మాట మీద నిలబడలేని తత్వాన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రధానంగా అసలు ఇది అంటే మానసిక పరిపక్వత లేని విధంగా అనుకోవచ్చు అంటారా, అలా మానసిక చాంచల్యం అనుకోవచ్చు అంటారా? అంతేనండి. ఇది అస్థిరంగా ఆలోచనలు ఒక చోట కేంద్రీకృతం లేకుండా అట్లాగా డీవియేట్ అవుతా ఉండి, ఇది యాంగ్జైటీ అనమాట. యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషను, గెలవలేకపోయానన్న డిప్రెషన్, ఇవన్నీ కలిపి మిక్సోపతిగా ఈయన ఈ ఎఫెక్ట్ చూపిస్తున్నాడు. అసలు వాళ్ళ సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నారు. ఎందుకురా ఈ పిచ్చోడు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ పిచ్చి ప్రలాపనలు అని. ప్రజలు చాలా తేలిగ్గా ఈ సిచ్యుయేషన్ని క్యాచ్ చేస్తున్నారండి. ఎవరి మాట, ఎవరి నోట విన్నా కూడా ఈ పిచ్చోడు, పిచ్చి ప్రలాపనలు, వీడిని ఈసారి భూస్థాపితం చేసేయాలి, ఈ పార్టీ అసలు ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పార్టీ ఉండటానికి అర్హత లేదు, ఇలాంటి నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులను కూడా మనం చూస్తే నాయకులు అందరూ కూడా ఇదే విపరీత ధోరణి, నెగిటివ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, థింకింగ్ అగైనెస్ట్ ఆఫ్ లా అన్నమాట. నేచరు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు ఒక గ్రూప్ కడితే ఆ గ్రూపే ఈ జలగన్న పార్టీ అండి.